గోదావరి జిల్లాలో ఓ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ ట్రెండ్ కొత్తగా మొదలైందేం కాదు. అదే ట్రెండ్ ఫాలో అవుతూ జాక్పాట్ కొట్టేస్తున్నారు మహిళా నేతలు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో రాణించడం, చివరికి కీలక పదవులు పొందడం ఇక్కడ అసలు విశేషం. ఎవరా లక్కీ లేడీస్? రాజకీయాల్లో వారికి దక్కినటువంటి ప్రయారిటీస్ ఏంటి? హోం మంత్రిగా బాధ్యతలు, రాణిస్తున్న మహిళా నేతలు, పశ్చిమలో టీచర్ సెంటిమెంట్, పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు రాజకీయాల్లోకి రావడమే కాదు, అదృష్టం కలిసొచ్చి కొందరు మంత్రులైపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బంగలపూడి అనిత రాజకీయాల్లోకి రాకముందు టీచర్ వృత్తిలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా పనిచేసిన తానేటి వనిత కూడా ఎమ్మెల్యే కాకముందు కాలేజ్ లెక్చరర్ గా పనిచేశారు. మాజీ మంత్రి పీతల సుజాత కూడా ఒకప్పుడు ఉపాధ్యాయురాలుగా పనిచేసిన వారే. దీంతో టీచర్లు రాజకీయాల్లో రాణించి మంత్రులవ్వడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. బంగలపూడి అనిత విశాఖ జిల్లా పాయకారావుపేట నుండి ఎమ్మెల్యేగా గెలిచి కీలకమైన హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనిత 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ ఎంఈడి పూర్తి చేసి ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు చేపట్టారు. 29 సంవత్సరాల వయసులోనే ఉద్యోగానికి రాజీనామా చేసి 2012లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014లో పాయకారావుపేట నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2018లో టీటీడీ బోర్డు సభ్యురాలుగా బాధ్యతలు స్వీకరించారు అనిత. కొన్ని రాజకీయ పరిణామాలతో 2019 ఎన్నికల్లో పాయకారావుపేట కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుండి పోటీ చేసి ఓడిపోయారు అనిత. 2021లో పార్టీ అధిష్టానం ఆమెను తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించింది. ఈసారి పాయకారావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. మంత్రి పదవుల్లో కీలకమైన హోంశాఖ బాధ్యతలు స్వీకరించారు. వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన తానేటి వనిత కూడా ఒకప్పుడు ఉపాధ్యాయురాలి. వనిత తండ్రి బాబాజీరావు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే. తండ్రి వారసత్వాన్ని స్వీకరించిన వనిత 2009లో టీడీపీ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో ఎమ్మెల్యే పదవికి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో కొవ్వూరు నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మళ్లీ కొవ్వూరు నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు వనిత. వైసీపీ ప్రభుత్వంలో మొదట స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2022లో మంత్రివర్గ విస్తరణలో కీలకమైన హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే మొన్నటి ఎన్నికల్లో గోపాలపురం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన మరో మాజీ మంత్రి పీతల సుజాత కూడా ఒకప్పుడు టీచరే. 2004లో తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి ఆచంట నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఆచంట జనరల్ కావడంతో పీతల సుజాత పోటీ చేయలేదు. తరువాత 2014లో చింతలపూడి నుండి గెలిచి చంద్రబాబు కేబినెట్ లో స్త్రీ శిశు సంక్షేమ గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019, 2024 ఎన్నికల్లో పోటీకి అవకాశం రాకపోవడంతో సైలెంట్ గా ఉండిపోయారు. ఇలా పశ్చిమ గోదావరి నుండి ఒకరికి 3 మహిళా నేతలు ఉన్నత స్థానాలకు ఎదగటంతో ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చిన మహిళా నేతలు మంత్రులవుతున్నారనే ట్రెండ్ ఏపీలో బాగా నడుస్తోంది.